మీరు పైన ఫోటోలో చూస్తున్న పర్సన్ ఉన్నాడు కదా, ఒకప్పుడు బిచ్చగాడు, కానీ ఇప్పుడు 600 క్యాబులు, 52 స్కూల్ బస్సులు, దాదాపుగా 40 కోట్ల టర్నోవర్ని సాధిస్తున్నాడు. విషయానికి వస్తే ఇతని పేరు రేణుక ఆరాధ్య. బెంగళూరులోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడు తన పూట గడవడం కోసం దేవాలయాల్లో భిక్షం ఎత్తుకునేవాడు. తన భార్య పొదుపు చేసిన డబ్బులతోని ఒక క్యాబ్ కొన్నాడు. ఆ క్యాబ్ నడిపిస్తూ ఇంకో కారు కొన్నాడు. దాని తర్వాత ఇంకొకటి. ఇలా 2006లో ప్రవాసీ క్యాబ్స్ అనే ఒక సంస్థని స్థాపించి ఎంతోమంది డ్రైవర్లను పనిలోకి తీసుకున్నాడు. వాళ్ళకి జీతాలు ఇచ్చాడు, వాళ్ళకు ఒక జీవితాన్ని కూడా ఇచ్చాడు. ఇతనికి ఇప్పుడు దాదాపుగా 600 కార్లు, 52 స్కూల్ బస్సులను మెయింటైన్ చేస్తున్నాడు. ఇదంతా ఎవరి వల్ల సాధించాడు? అతను నమ్మిన పట్టుదల వల్ల. అతను ఇవాళ గొప్పవాడయ్యాడు. ఇతను మనందరికీ స్ఫూర్తి. మనలాంటి వారు ఇతన్ని ఆదర్శంగా తీసుకుంటే మనందరం కూడా చాలా గొప్ప వాళ్ళం అవుతాం. నేనేమంటున్నా అంటే, కాలం అనేది ఎవరికైనా పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నిలబడి సాధించిన వాడే రేణుక ఆరాధ్యలాగా చాలా గొప్పవాడవుతాడు. సో ఈ రేణుక ఆరాధ్య గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.